పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు మూవీ అయితే రిలీజ్ అయితే అయిపోయిందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు రిలీజ్కి సంబంధించి వైసీపీ నేతలు అయితే ఒక నెగిటివ్ ప్రచారం అయితే చేస్తున్నారు. అంటే బైకాట్ హరిహర వీరమల్లు అంటూ కూడా వైసీపీ నేతలు అయితే ప్రచారం చేస్తున్నారని చెప్పొచ్చు. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం. మరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు మూవీ అయితే ఫైనల్గా రిలీజ్ అయిందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి వైసీపీ నేతలు అయితే ఒక నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి మేడం. అంటే బైకాట్ హరిహర వీరమల్లు అంటూ కూడా చెప్తున్నట్టు పరిస్థితి అయితే చూడొచ్చు. ఏంటి మేడం అసలు దీని వెనకాల రీజన్ ఏంటంటారు? వెనకాల రీజన్ ఏంటంటే మన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదండి. మన డిప్యూటీ స్పీకర్ ఈయనెవరు రఘురామకృష్ణరాజు గారు ఆయన ఉండి ఆయన ఏం మాట్లాడారు, ఈయన అంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ 2019-24 మధ్యలో ఒక ఔరంగజేబుతో పోరాటం చేశాడు, పోరాటం చేసి నిలిచి గెలిచాడు, ఇట్లాగా 100% స్ట్రైక్ రేట్ తీసుకురావటమే కాకుండా తను పిఠాపురం నుంచి నెగ్గారు. తర్వాత కూటమి తోటి కలిసి ఆయన కూటమి ఏర్పాటు చేసి ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటైంది అని చెప్తూ ఇదే ఈ హరిహర వీరమల్లు సినిమాలో అదే విధంగా ఈయన ఔరంగజేబు తోటి పోరాటం చేశాడు, ఆ ఔరంగజేబు ఎవరో మీరే ఊహించుకోండి అని చెప్పాడు. ఇక్కడ ఔరంగజేబు అంటే మీకు అర్థమై ఉండాలి. ఔరంగజేబు ఎవరో అర్థమైన వాళ్ళు ఏం పెట్టారు, హ్యాష్ట్యాగ్ బాయ్కాట్ హరిహర వీరమల్లు అని పెట్టారు. అంటే ఎవడి భుజం వాడు తడుకున్నాడు, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుకున్నాడు. అట్లాగా ఎవరు తడుకోవాలో వాళ్ళు తడుకుని ఇవాళ హరిహర వీరమల్లుని బాయ్కాట్ చేయమని చెప్పారు. అందుకనే వాళ్ళ ఫ్యాన్స్ ఈవెన్ ఎవరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను వైసీపీ కార్యకర్తలు కొంచెం గొడవలు జరిగాయని వచ్చింది కదా. అంటే ఇవాళ ఈ సినిమా ఏదైతే ఉందో హరిహర వీరమల్లు ఇది ఒక చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా. ముఖ్యంగా మొఘలాయి కాలంలో అంటే 17వ శతాబ్దానికి వెళ్తే అప్పుడు ఇది ఒక కల్పిత గాథ అని అన్నారు. సో హరిహర వీరమల్లు అని ఒక డెకాయిట్ ఉంటాడు. ఆ డెకాయిట్ ద్వారా అంటే ఈ మొఘలాయిస్ ఎవరైతే కోహినూర్ ఎత్తుకుపోతారు కదా గోల్కొండ నవాబుల దగ్గర నుంచి, సో ఆ గోల్కొండ నవాబుల దగ్గర నుంచి ఎత్తుకుపోయిన కోహినూర్ని ఇతను ఎలా తీసుకొచ్చి వెనక్కి ఇచ్చాడు, ఏదో మొత్తానికి స్టోరీ అట్లా లైన్ ఇచ్చారు. సో ఈ లైన్ ఇవ్వడంలో ఔరంగజేబు సైనికులతో ఇతను ఎట్లా పోరాటం చేస్తాడు అన్నది కథ అన్నట్టుగా తెలుస్తుంది మనకి. ఏది ఏమైనా అంటే దీనికి ఇక్కడ తెలంగాణకి లింక్ పెట్టారు, అక్కడ ఆ లింక్ కూడా ఉంది. ఏది ఏమైనా ఈ స్టోరీ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది చారిత్రక నేపథ్యం ఉండడంతో. సో ఇక్కడ ఔరంగజేబ్ అనే ఒక పోలిక తీసుకురావడంతో, ఎందుకంటే ఔరంగజేబ్ అనేవాడు ఎలాంటి వాడో అందరికీ తెలుసు. తండ్రినే జైల్లో పెట్టించాడు, తర్వాత ఆయన చాలా తను బతకడం చాలా సాదాసీదాగా బతికినా మీకు తెలుసు కదా, టోపీలు కుట్టి అమ్మి ఔరంగజేబు తన భుక్తి గడుపుకునేవాడు. ఆ కొన్ని మంచి పనులు తప్ప అదర్వైజ్ హీస్ వెరీ క్రూయల్. ఇంకొకటి మేడం, మీరు అన్నట్టు ఇది కావాలనే ఇంటెన్షనల్గా అంటే ఏదైతే మూవీలో డైలాగ్స్ ఉన్నాయో పంచ్ డైలాగులు కానివ్వండి లేకపోతే డైలాగ్స్ కానివ్వండి వైసీపీ నేతలకి టార్గెట్ చేస్తున్నారని చెప్తున్నారు. అని అలాగే ఎవరైతే మీరు అన్నట్టు తప్పులు చేశారో వాళ్ళందరికీ తగిలాయని చెప్పొచ్చు. మరి ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయితే అయ్యారు. అంటే గన్ పాయింట్లో పెట్టి చూడాల్సిన అవసరం లేదు, ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదు. ఇలాంటి స్టార్స్కి కానివ్వండి హీరోస్కి కానివ్వండి వ్యతిరేకంగా ఇలాంటివి వస్తూనే ఉంటాయి, నేను అవన్నీ పట్టించుకోనంటూ కూడా అని చెప్పారు. ఏమంటారు మేడం దీని గురించి? మీరు అన్నదానికి ఇప్పుడు మీరు డైలాగ్స్ పట్టించుకుంటాను అని అనుకుంటే ఒకవేళ వైసీపీ వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మొన్న జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రప్పరప్ప అంటే తప్పే ఉంది, అది సినిమాలో డైలాగ్ కదా, అలాంటప్పుడు అసలు మీరు సినిమాలు తీయకండి, సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది ఇన్ని మాట్లాడాడు కదా. అంటే రప్పరప్ప అనే డైలాగ్ వాడడం తప్పులేదు, అడ్డంగా నరకమండం తప్పులేదు అనేది ఆయన ఉద్దేశం. మరి అలాంటప్పుడు హరిహర వీరమల్లులో మీకు ఏదైనా కొన్ని డైలాగ్స్ మీకు వర్తిస్తాయని అనుకున్నప్పుడు మీరు పట్టించుకోకండి, అంటే మీరు తీసుకోకండి. అది సినిమా డైలాగ్ అని అంతవరకు వదిలేసేయండి, ఆయన చెప్పిందే కదా ఆ మాట. కాబట్టి ఇవాళ హరిహర వీరమల్లు గురించి వీళ్ళు వైసీపీ వాళ్ళు ఒకవేళ గొడవ చేయాలనుకుంటే చేసుకునివ్వండి. ఇప్పుడు సినిమా చూసేవాడు చూస్తాడు, చూడని వాడు చూడు. ఇప్పుడు కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు చూడకపోతే సినిమా ఆడదా? ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైపే ప్రజలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చూస్తారు, అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం చూడడం మానేరుగా. సినిమాల్లో చాలా డైలాగ్స్ ఉంటాయండి, చాలా రకాలు ఉంటాయి, సినిమా తీయడాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి వాస్తవాలు తీస్తే మీరు
ఉలిక్కి పడకూడదు, అబద్ధాలు చెప్తే ఉలిక్కి పడాలి. అని ఇంకొకటి మేడం, ఇలాగా వైసీపీ నేతలు అపోజిట్గా ఇలాంటి బ్యాన్ అని చేస్తూ ఉంటే మరోవైపు అంబటి రాంబాబు గారు అయితే పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు హిట్టే అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. అండ్ అలాగే నారా లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ అన్న గారి స్వాగ్ అన్నా కూడా లేకపోతే మూవీస్ అన్నా కూడా నాకు ఎంతో ఇష్టము, ఆల్ ది బెస్ట్ అంటూ కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఏమంటారు మేడం దీని గురించి? మీకు ఇంకో సంగతి తెలియదేమో, ఒకటే అంబటి రాంబాబు గారు సినిమా హిట్ అని చెప్పారు, లోకేష్ గారు ఆయనకు విషెస్ చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు విషెస్ చెప్పారు. ఇంకో పెద్ద విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ని మెచ్చుకున్నాడు పెద్దిరెడ్డి నిన్న. ఓకే, అంటే అపోజిషన్ లో ఉంటూ కూడా ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారంటే రెండు రకాలు, ఒకటి నిజంగా సినిమా పరంగా మాట్లాడి ఉండొచ్చు, రెండు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా వ్యక్తిగతంగా వాళ్ళకుండే అభిప్రాయాలు చెప్పు ఉండొచ్చు, మూడోది ఈ రోజు అరెస్టుల భయంతో వాళ్ళు ఈ రకంగా మాట్లాడారా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి ఇవాళ మోదీ గారి దగ్గర ఎంత సేవ్ ఉందో అందరికీ తెలుసు. సో ఇది ఇంకొక రకంగా గాలం వేయడమా, మీరు ఆ పాయింట్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఇక్కడతోటే ఆగిపోదు, అది రాజకీయంగా మీకు కేంద్రం వరకు ఆయనకు ఉండే లింక్ ని గుర్తు చేస్తుంది. కాబట్టి ఇవాళ పెద్దిరెడ్డి తగ్గి మాట్లాడినా, అంబటి రాంబాబు మెచ్చుకుంటూ మాట్లాడినా, వీళ్ళిద్దరి మాటల వెనక చాలా లోతైన అర్థం ఆలోచన ఉంటాయండి. కాబట్టి ఇవాళ హరిహర వీరమల్లుని ఎవరికి తోచినట్టు వాళ్ళు తీసుకుంటున్నారు. సరే, ఎవరికి ఎలా అనిపిస్తే అలా తీసుకుంటారు, తప్పే ఉంది. సినిమా అయితే హిట్ అంటున్నారు, లెట్ ఇట్ బి. మేడం, మీరు అన్నట్టు ఇంకొకటి ఫైనల్ గా చూసుకుంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మొన్న హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడారు. అంటే అక్రమంగా అరెస్ట్ ఎవరైతే అవుతున్నారని చెప్పేసి అంటున్నారో వాళ్ళందరూ నిరూపించుకోవాలని, అండ్ అలాగే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి అరెస్ట్ తప్పదంటూ కూడా ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. సో ఫైనల్ గా ఏమంటారు మేడం, దాని తర్వాత అరెస్ట్ ఎవరంటారు? ఇప్పుడు ఏమండి, తప్పు చేయకపోతే మీరు ఎదుర్కొంటారు, తప్పు చేస్తేనే భయపడతారు. ఇప్పుడు తప్పు చేయకపోతే ఎస్ నేను చేయలేదు అని మీరు నిఖార్సుగా నిలబడి ప్రూవ్ చేసుకుంటారు. అదే ఆయన చెప్పారు. అది ఎవరికి భుజాలు తడుకున్నారో తడుకుంటారు. తప్పు చేసిన వాడు భయపడతాడు, తప్పు చేయని వాడు తలెత్తుకుని బయటకు వస్తాడు. ఓకే మేడం, నమస్తే, థ్యాంక్ యూ.